అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ తోటలోనే నివసించేవారు. సూరయ్య, ఈరోజు తోటంతా చూసావా? అవును నరసమ్మ, రాజుగారికి తోట అంతా పచ్చగా కనిపించాలి. ఒక ఉదయం సూరయ్య తోటల్లో తిరుగుతుంటే కొన్ని చెట్లు మెసి ఉన్నట్టు గమనించాడు. రాజుగారికి తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. ఎవరబ్బా ఇలా చేశారో? కంచె అంతా బాగానే ఉంది. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లు తోట మెరిసింది. సూరయ్య కాపలాగా కూర్చున్నాడు. ఇంతలో ఆకాశం నుండి ఒక కాంతి దిగింది. అయ్యో, ఇది ఏ మాయా జంతువురా? ఇది చాలా అద్భుతం. ఈ రెక్కల ఏనుగురాజుగారి తోటని అంత తినేస్తాదేమో. ఆ కాంతిలోంచి ఒక అద్భుతమైన రెక్కల ఏనుగు బయటకొచ్చింది. రెక్కల ఏనుగు తోటలోని ఆకులన్నీ మేస్తూ తిరిగింది. సూరయ్య నెమ్మదిగా దానిని వెంటాడాడు. ఉదయం కాబోతుండగా ఏనుగు గింకరించింది. రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. సూరయ్య ఒక వింతలోకం చేరాడు. అక్కడ భవనాలు బంగారుమయం, జయంతువులు ఎగురుతున్నాయి, పాములు నాట్యం చేస్తున్నాయి. సూరయ్య తనకు కావలసిన వింత వస్తువులని మూట కట్టుకున్నాడు. పున్నమి రాత్రి వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని సూరయ్య భూమికి చేరాడు. సూరయ్య ఊరంతా వింతలు చూపించాడు. కొంతమంది నమ్మలేదు. మీరు నమ్మకపోతే పున్నమి రాత్రి రాజుగారి తోటకి రాండి, నేను చూపిస్తా వింతలోకం. పున్నమి రాత్రి వచ్చింది. అందరూ తోటలోకి వచ్చారు. రెక్కల ఏనుగు దిగింది. సూరయ్య తోక పట్టుకున్నాడు. నరసమ్మ అతని కాలును పట్టుకుంది. ఆమెను ఇంకొకరు పట్టుకున్నారు. ఇలా అందరూ వేలాడుతూ ఎగిరారు. చివరిలో మల్లం అడిగింది, సూరయ్య, వింతలోకంలో గుమ్మడికాయలు పెద్దగా ఉంటాయా? అవి చాలా పెద్దగా ఉంటాయి మల్లమ్మ. అయితే ఎంత పెద్దగా ఉంటాయి? ఇంత పెద్దగా ఉంటాయి. సూరయ్య చేతులు చాచాడు. అంతే, వాళ్ళంతా ఆకాశం నుండి కింద పడ్డారు.